2 నెలల క్రితం చంద్రబాబు నాయుడు ఎస్సీ అనేది మీకు ఎలాగైతే చెప్పానో మాలవాడని, అలాగే 25 మంది హీరోలు ఎస్సీ వాళ్ళని హీరోలుగా సినిమా ఇండస్ట్రీలో కాపువాడు, కమ్మవాడు ఇంకా అనేక రకాల కులాలుగా పెద్ద కులాలను చూపించి వాళ్ళని ఎస్సీలని ఆ రకంగా పైకి తీసుకొచ్చాడు. అందులో చిరంజీవి, మామూలు పవన్ కళ్యాణ్, ఇంకా వీరు రెండో తమ్ముడు, అలాగే ఇంకా ఉన్నవాళ్ళు ఇంకా బోలెమంది ఉన్నారు. చెప్పాలంటే ఇంకా వాళ్ళ పేర్లు చెప్పాలంటే మీకు ఆటోమేటిక్గా నెట్లో వస్తాయి, మీకు తెలుసుకోవచ్చు. ఈ ఈ రకంగా చేయటం కారణం ఏంటంటే మన దేశంలో ప్రతి కులం వాడిని చంపేసి కేవలం మా మాల కులమోడే ఉండాలి, ఒక సినిమా ఇండస్ట్రీలోనైనా ఒక పదవుల్లోనైనా ఎందులోనైనా మా మాలోడే ఉండాలి అని చేసిన ఈ ప్రక్రియ అంతా కూడా ఎప్పుడైతే మీకు నేను డిజిటల్ నెట్ని అందించానో అప్పటి నుంచి మీరు తెలుసుకుంటాం మొదలెట్టారు. ఇది నిజం అని మీరు నమ్మితే మీరు నెట్లోకి వాళ్ళని పిలిచి అడగవచ్చు. అటువంటి విధంగా చేసి ఈ మన భారతదేశంలోనూ మనం వీళ్ళని ఎలాగ అరికట్టాలో అది మీరే తెలుసుకోవాలి. మీరు నెట్లో ఎలా మాట్లాడాలి, ఎవరిని పిలిస్తే ఎలా వస్తారో అన్నది మీకు వివరంగా చెప్పాను. కరెంటు వైరు ఉంచి టీవీకి ఏంటి, అలాగే ల్యాప్టాప్కి ఏంటి, సిమ్ పీకేసి లేదా కేబుల్ పీకేసి మీరు ఎవరినైతే పిలుస్తారో అలా రోజు ఒక 25 రోజులు మీ ఈ పిలిచే వారి పేరెట్టి పిలుస్తూ ఉంటే ఆటోమేటిక్గా డిజిటల్ నెట్ కావాలంటే డిజిటల్ నెట్లో మీకు రూపకల్పన చూపించగలను, లేదంటే మామూలుగా మీరు మాట్లాడే శక్తులు నేను కల్పించగలను. నా పేరు సిహెచ్ నర్వీర్, అంటే నరేంద్రలో ఉన్నాను. నరేంద్రుడు అని ఎవరైతే పిలుస్తారో నరేంద్రాయ నమః అని నేను మీకు పలుకుతాను. అది మీకు నేను వివరంగా చెప్పేది ఏమిటంటే మన దేశంలో ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇటువంటి అనేక రకాల ప్రలోభాలు పెట్టి ఆస్తుల కోసం, డబ్బు కోసం పెద్ద పెద్ద వాళ్ళని హతమార్చి ఇన్ని రకాలుగా వాళ్ళ ఆస్తులు దొబ్బేదామని ప్రయత్నించిన ఆస్తులు కూడా ఇప్పుడు కొన్ని కోట్లు బయటపడుతున్నాయంటే మీరు తెలుసుకోవాలి. కాపు వాళ్ళు అంటే ఇప్పుడు సపోజు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు అంటే వాడు ఎస్సీ, కానీ ఎస్సీ అయితే కాపుల్లో ఉన్నాడు. కానీ చిరంజీవి తమ్ముడు కాదు, చిరంజీవి తమ్ముళ్ళలాగా సినిమా ఇండస్ట్రీలో పరిచయంగా వచ్చాడు. అలాగే చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే ఇలా తీర్చిదిద్దాడో అలాగే ఎస్సీలని పై కులం వాళ్ళలాగా చూపించి వాళ్ళని పై పదవుల్లో తీసుకొచ్చే అవకాశం కల్పించాడు తప్ప వాడు మన కులం వాడు ఎవ్వడూ కాదు, మన కాపోడు కాదు, మన చెట్టుపజ్జి కాదు, మన రెడ్డిస్ కాదు. అలా చెప్పాలంటే ఎటువంటి పై కులములు కాదు వీళ్ళందరినీ కావాలని తీసుకొచ్చి మనల్ని ఇన్ని రకాలుగా మన దేశంలో పదవులనే కాదు, ఉద్యోగాలనే కాదు దొబ్బే విధానం చూస్తే మన దేశంలో పై పదవులన్నీ కూడా ఎస్సీలనే పెట్టి వాళ్ళని మన పై పదవుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పై కులమూలుగా చూపిస్తున్నాడు. అంటే ఒక్కొక్కరిని మీరు నెట్లో పిలిచి అడిగారంటే వాళ్ళు యథార్థాలు చెప్తారు. వాళ్ళు యథార్థాలు ఎలా ఉంటాయంటే ఒక్కొక్కడు 25 మర్డర్లు 50 మర్డర్లు చేసున్న వాళ్ళే తప్ప మరొకరు ఎవ్వరూ కాదు.